Hello everyone. Welcome back to BCCA. Once again, I'm back with Wildfire series. You guys all know that I have been doing this Wildfire series with recently qualified CMA and CMA final students. Okay, as a part of that Wildfire series, ఇప్పుడు నాతో ఉన్నారు కోమలి బెజవాడ. సో తిను మన రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్. సో తిను ఆఫ్టర్ హర్ కంప్లీషన్ ఆఫ్ సీనియర్ ఇంటర్ మన బీసీఏలో సిఎంఏ కోసం జాయిన్ అయ్యారు. బీసీఏలో జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ 1.5 year తన సిఎంఏ ఇంటర్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. రీసెంట్ December 24 attempt లో సిఎంఐ ఇంటర్ కంప్లీట్ చేసి ఇప్పుడు మనతో ఇంటర్వ్యూకి ఇక్కడ కూర్చున్నారు. సో ఇప్పుడు మనం తనతో మాట్లాడదాం, సమ్ క్వశ్చన్స్ అడుగుదాం. సో తన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కోమలి. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి ముందు ఒకసారి నీ గురించి మీ ఫ్యామిలీ గురించి సమ్ స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వమ్మా. నా పేరు కోమలి అండ్ మేము సత్పల్లి నుంచి వచ్చాను. అండ్ మా ఫాదర్ నేమ్ వచ్చేసి వెంకటేశ్వరరావు. అతను ఫార్మర్ అండ్ అట్లానే డ్రైవర్. మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. అండ్ నేను మా ఓన్లీ డాటర్ అనమాట. మా ఫాదర్ నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ మా మదర్ కూడా. అండ్ నన్ను ఈ సిఎంఏలో జాయిన్ చేయడానికి వాళ్ళే చాలా ఎంకరేజ్ చేసి ఇక్కడ జాయిన్ చేశారు. ఓకేనమ్మా, నెక్స్ట్ అసలు సిఎంఏ గురించి నీకు ఎవరు చెప్పారు? నీ సిఎంఏ ఒక కోర్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేసి త్వరగా సెటిల్ అవ్వచ్చని నీకు అవేర్నెస్ క్రియేట్ చేసి నేను ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? మా స్కూలింగ్ టైంలో బాబు సార్ అండ్ కుటుంబరావు సార్ మా స్కూల్కి వచ్చారు. అండ్ అలాగనే ఇలా సిఎంఏ అండ్ సిఏ కోర్సెస్ ఉంటాయని చెప్పి బీసీసీఏ న్యూజివేడ్లో ఉంది అని చెప్పి అవేర్నెస్ చెప్పి జాయిన్ చేయించారు సార్. ఓకే, సో థ్యాంక్ యూ వీరబాబు సార్ అండ్ థ్యాంక్ యూ కుటుంబరావు సార్. మీరు ఒక ఆణిముత్యాన్ని పట్టుకొచ్చారు మన బీసీఏకి. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, నువ్వు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివామ్మా? బైపీసీ. బైపీసీ. బైపీసీలో ఫిజిక్స్ ఉంటుందా? ఉంటుంది సార్. ఇంకేమి ఉంటాయమ్మా? కెమిస్ట్రీ ఉంటుంది సార్. బయాలజీ. అంటే అకౌంట్స్ ఉండదా? లేదు సార్. కాస్టింగ్ లేదు, ఉండదు. మ్యాథ్స్? మ్యాథ్స్ ఉంటుంది సార్. ఓకే, అంటే నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కోమలి. ఓకే, బైపీసీ నుంచి వచ్చి అంటే చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, మనం ఎంపీసీ చదువుతున్నాం లేదా బైపీసీ చదువుతున్నాం, సిఎస్సిఎం ఇలాంటి కోర్సెస్ చేయొచ్చు అని. ఓకే, డౌట్స్ ఏమి వద్దు, మన ముందు ఉన్నారు కోమలి బెజవాడ. ఓకే, బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసి సెమీ క్వాలిఫైడ్ సిఎంఏ ఇక్కడ కూర్చున్నారు. సో త్వరలో సిఎంఏ ఫైనల్ కూడా కంప్లీట్ చేయబోతున్నారు. సో దిస్ ఇస్ ద ప్రూఫ్, మీరు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివినా కానీ సిఎంఏలోకి రావచ్చు, ఇక్కడ కూడా సక్సెస్ అవ్వచ్చు అనడానికి మన ముందే ఉంది ప్రూఫ్. ఓకే, సో నెక్స్ట్ అమ్మా కోమలి బెజవాడ. ఓకే, సో మీ సక్సెస్ రిజల్ట్స్ వచ్చాయి, అట్ ఏ టైం బోత్ గ్రూప్స్ క్లియర్ చేసావు December అటెంప్ట్లోనే. ఓకే, సో రిజల్ట్ చూస్తున్నప్పుడు నీ ఫీలింగ్స్, మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారో కొంచెం మన ఆడియన్స్ కోసం. రిజల్ట్ చూసుకున్నాక నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. అండ్ ఫస్ట్ నా రిజల్ట్ వచ్చేసి మా ఫాదర్కే చూపించాను. మా ఫాదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మా మదర్ అయితే ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా టెన్షన్ తీసుకున్నారు. రిజల్ట్ వచ్చే ముందు రోజు నైట్ కూడా, మార్నింగ్ ఆ రిజల్ట్ రాగానే చాలా రిలాక్స్ అయిపోయారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకేనమ్మా, సో ఎక్సలెంట్. నెక్స్ట్, నీ సక్సెస్. ఓకే, సో నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు, నీ సక్సెస్ గురించి బీసీసీఏ నుంచి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఓకే, నీ సక్సెస్లో మన బీసీసీఏ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంది అంటే ఏమని చెప్తావు? నా పాస్ అవ్వడానికి క్రెడిట్ మొత్తం బీసీసీఏకే ఇస్తాను సార్. బికాస్ ఆఫ్ బీసీసీఏ మెటీరియల్స్ అండ్ వర్క్ బుక్స్ అండ్ రెగ్యులర్ క్లాసెస్ నేను ఇలా ఈ రోజు పాస్ అయ్యేడున్నాను సార్. అండ్ ఓకేనమ్మా, రెగ్యులర్ క్లాసెస్ తర్వాత ఇక రివిజన్ క్లాస్ ఏమైనా జరిగాయి? రివిజన్ క్లాసెస్ జరిగాయి సార్. అండ్ ఈవో క్లాసెస్ అండ్ మ్యారథాన్స్ అన్ని జరిగాయి సార్. అండ్ 3 రివిజన్ ఎగ్జామ్స్ కూడా మాకు కండక్ట్ చేశారు. అండ్ ఆ ఎగ్జామ్స్ వల్ల మాకు చాలా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ కి మేము చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళి రాసాం సార్ ఎగ్జామ్స్ అనేది. ఓకే, త్రీ గైస్ హియర్ వి గోయింగ్ విత్ 3-tier అప్రోచ్. ఫస్ట్ మీరు రెగ్యులర్ క్లాసెస్ వింటారు, వాటి తర్వాత రివిజన్ క్లాసెస్, ఈవో క్లాసెస్ వింటారు, మారథాన్స్ ఉంటాయి. సో ఈ 3 times రివిజన్ అయిన తర్వాత మీరు గ్రాండ్ టెస్ట్ రాస్తారు, అట్లీస్ట్ 3 గ్రాండ్ టెస్ట్లు అయితే రాస్తారు. ఇవి రాసి నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్తారు మీరు. ఓకే, అంటే 3 times రివిజన్ జరుగుతుంది, మళ్ళీ 3 గ్రాండ్ టెస్ట్కి అగైన్ 3 times రివైజ్ చేసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి అప్పుడు కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్స్కి వెళ్తారు. సో దట్ ఈ స్ట్రక్చర్డ్ ఈ కరికులంలో మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకే, సో హీర్ ఇస్ ద ప్రూఫ్. అండ్ నెక్స్ట్, హైయెస్ట్ మార్క్స్ ఎందులో వచ్చాయమ్మా? కాస్టింగ్ సార్. కాస్టింగ్, గ్రూప్ 1 కాస్టింగ్ లో ఎంత వచ్చాయి? 65 వచ్చాయి. 65 ఎగ్జామ్స్ వచ్చింది, ఎక్సలెంట్ స్కోర్ అమ్మా. ఈ కాస్టింగ్ ఎవరు చెప్పారు? రవి సార్ చెప్పారు సార్. ఓకే, సో రవి సార్ కాస్టింగ్ చెప్పారు, ఎగ్జామ్స్ వచ్చిందని చెప్పింది. నెక్స్ట్ మనకి ఓకే, సో సేమ్ అండ్ బోత్ గ్రూప్స్ ఒకేసారి క్లియర్ చేసావు.
అంటే 8 సబ్జెక్ట్స్ చదవాలి. 8 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడం ఎగ్జామ్ ఉందంటే మనకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా అక్కడ సో గ్యాప్స్ కూడా ఏముండవు. డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ టైంలో ఏమైనా ప్రెషర్ ఫీల్ అయ్యారా? స్ట్రెస్ అలాగా లేదా అసలు అప్పుడు ఎలా మీ మైండ్ సెట్ కానీ స్ట్రాటజీ ఎలా ఉంది? 8 days కంటిన్యూ ఎగ్జామ్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సార్. అంటే మేము మా ఓన్గా వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి అట్లా ప్రిపేర్ అవ్వడం. కాకపోతే మాకు అక్కడికి రాజేష్ సార్ అండ్ భాస్కర్ సార్ డైలీ వచ్చేవాళ్ళు. అండ్ మాకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మోటివేట్ చేసి పంపించేవాళ్ళు. అండ్ అంటే కొంచెం లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఇగ్నోర్ చేయాలనిపిస్తుంది సార్. అండ్ చదవబుద్ధి కాదు, ఇంకా ఒక రోజే ఎగ్జామ్ అని అట్లా ఫీలింగ్ ఉంటుంది. కానీ అలా ఇగ్నోర్ చేయకుండా లాస్ట్ వరకు సేమ్ స్పిరిట్ అండ్ కంటిన్యూ చేస్తూ ఉంటే క్లియర్ అవుతుంది సార్. ఓకే, ఎక్సలెంట్ అమ్మా. ఓకే, నీకులాగే మీ జూనియర్స్ ఉన్నారు ఇక్కడ మన మెయిన్ క్యాంపస్లో కానీ నూజివీడు క్యాంపస్లో కానీ చాలామంది మీ జూనియర్స్ ఉన్నారు. నిన్ను మోటివేటింగ్గా తీసుకొని వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అంటే వాళ్ళకి ఏమైనా టిప్స్, స్ట్రాటజీస్ ఏమైనా చెప్పమ్మా. వాళ్ళైతే ఫస్ట్ రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళి అన్ని క్లాసెస్ వినమంటాను సార్. అండ్ నెక్స్ట్ మనకి ఎప్పుడు బీసీసీఏలో వీకెండ్కి ఎగ్జామ్స్ పెడతారు. అండ్ వాటిని కూడా సీరియస్గా తీసుకొని రాయమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను సార్. అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ వాళ్ళకి నచ్చింది ఒకటే సబ్జెక్ట్ ఫేవరెట్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ని ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వమంటాను సార్. ఓకే, ఓకే, నైస్ అమ్మా. అంటే మీరు సో కామన్లీ చెప్తుంది సో కన్సిస్టెంట్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. ముందు క్లాసెస్ వినండి, కన్సిస్టెంట్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. సో వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ వీకెండ్ ఎగ్జామ్స్ రాయాలంటే ఏ రోజు రోజు చదువుకోండి. వీకెండ్ ఎగ్జామ్ ఫస్ట్ నుంచి సో డెడికేటెడ్గా చదువుకుంటే మీరు కూడా క్వాలిఫై అవ్వచ్చు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ కామన్లీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ఫస్ట్ సిఎంఏ ఫైనల్ నేను క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను సార్. తర్వాత లేటర్ ఆన్ ఒక మంచి వెల్ సెటిల్ జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే, సో ఫ్యూచర్లో ప్లాన్స్ అంటే సేమ్ ఫైనల్ కంప్లీట్ చేసి మంచి జాబ్ చూసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా కోమలి. సో నేను ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడగగానే ఇమీడియట్గా తన నేటివ్ ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడికి మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. మన స్టూడెంట్స్ అంటే అసలు క్వాలిఫై అయిన స్టూడెంట్స్తో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటే తన జూనియర్స్ వీళ్ళంతా మోటివేట్ అవుతారు. ఓకే, వాళ్ళు కూడా మేము కూడా క్వాలిఫై అయ్యి రేపు అక్కలాగా సో మనం కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వాలని మోటివేట్ ఫీల్ అవుతారని సో నేను పిలవగానే తను ఇమ్మీడియట్గా వచ్చి మరి సో ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఓకే, ఫైనల్లీ సో దట్స్ ఇట్ గైస్. సో ఐ విల్ బి బ్యాక్ విత్ వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ వైల్డ్ ఫైర్ సిరీస్. ఇంకో స్టూడెంట్ని తీసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై. థ్యాంక్ యూ ఆల్.